ఓబులేషు, నాతోనే ఆటలాడుకుంటున్నావా? ఈసారి తలుపు మూసావో నా చేతిలో చస్తావు. లాభలే, నీ అంతు చూస్తాను. మీరు ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు పులిబాసు. ఇంతకీ మీరు ఊరి నుంచి ఎప్పుడు వచ్చారు? నిన్న. అలాగా, మీరు రాగానే నేను భలే కామెడీ చేశాను కదా. నవ్వరేంటి? మీరు సీరియసా? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? తాగొచ్చావా? నేనా? తాగడమా? చచ్చా, నేనేంటి తాగడం ఏంటి? నేను తాగడం మీరు ఎప్పుడైనా చూసారా? అదేంటి బాసు, నాకు తాగడం అలవాట్లేదని మీ తల మీద ఒట్టేసి చెప్దాం అనుకున్నాను. అది భస్మాసుర హస్తం అని నాకు తెలుసు. నీ చేతితో నిన్ను నువ్వే కాల్చుకునేలా చేస్తాను గాని నీ చేతికి నేనెందుకు బలవుతాను? బాబు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టు. నేను మీకన్నా వయసులో పెద్దవాడిని, అందుకని మిమ్మల్ని దీవించాలనుకుని. నేను నీకు దెయ్యం వదిలించాలనుకున్నాను. దెయ్యమా? ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది? నీలో నీలో పరకాయ ప్రవేశం చేసింది ఒక ఆత్మ. బయటికి రా, బయటికి రా. రావే నీచురాలా, నా తల్లిపై పగబడతావా? నా తండ్రిని నానా బాధలు పెడతావా? దుర్మార్గురాలా, అభం శుభం తెలియని నా తల్లిదండ్రుల్ని వేరు చేయాలని చూస్తావా? శూర్పణఖ, భ్రష్టురాలా, నికృష్టురాలా, దరిద్రురాలా, శని పీనుగా, రే ముక్తానంద, నన్ను అన్ని తిట్లు తిడతావా? నిన్ను బతకనివ్వడ్రా, నీ అంత చూస్తోండ్రా.
ఆగు. నేను మీ బంటుని. మీకేం కావాలో, నా నుంచి ఏమి ఎదురు చూస్తున్నారో ఆజ్ఞాపించండి. ముందు చేసిన తప్పుకి లెంపలేసుకో. అది అలా రా దారికి. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? మీరేం చెప్తే అదే. ముందు నాకు కొన్ని విషయాలు చెప్పు. నిన్ను సమాధిలోంచి బయటికి తీసింది ఎవరు? రక్తాక్షుడు. ఎందుకు? మీ తల్లిదండ్రులపై పగ తీర్చుకోవడానికి. తీరిందా? మీ చేతుల్లో చిక్కానుగా, ఇంకేం తీరుతుంది? ఈ స్ఫటికలింగం నుంచి నువ్వు తప్పించుకోలేవు. నేను చెప్పిన పని చెప్పినట్టుగా చెప్పిన సమయంలో పూర్తి చేస్తే నిన్ను నేను వదిలేస్తాను. ఏం చెయ్యాలో చెప్పండి, వెంటనే చేసేస్తాను. నువ్వు మా అమ్మ నుంచి దూరం చేసిన మా నాన్న ఎక్కడున్నారో నీకు తెలుసుగా. అక్కడికి నన్ను తీసుకెళ్ళు. అలాగే. మధ్యలో తోక జాడించాలని చూసావో నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. పద. అలాగే. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు. మా నాన్ని వల్లో వేసుకున్న దాన్ని చావగొట్టి ఆయన్ని తీసుకురా. దానిపై నీ ప్రతాపం చూపించు. వెళ్ళు. ఎక్కడ నీ బాయ్ ఫ్రెండ్? He's in the bathroom. హీఈస్ ఇన్ ద బాత్రూమ్. ఈ మొహానికి ఇంగ్లీష్ ఒకటా? నీకు బాయ్ ఫ్రెండ్ కావాలి? చెప్పు, సమాధానం చెప్పు.
ఏందన్నా? ఏంటి అలా డల్గా ఉన్నావు? అబ్బే ఏం లేదు ముక్త. లేదు, నీలో ఎప్పుడూ లేని విచారం ఈరోజు చూస్తున్నాను. నాన్నగారు నేను కాదని వెళ్ళిపోయారనేగా నీ బాధ? ఇన్నాళ్ళు నీ అడుగుజాడల్లో నడిచిన ఆయన నీకెదురు తిరిగి ఇంట్లోంచి వెళ్ళిపోయారంటగా? నాన్నగారిలో సడన్ గా ఇంత మార్పు వచ్చింది అంటే నువ్వు ఎలా నమ్మావమ్మా? ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? నువ్వే. నేనా? ఎప్పుడు? నీ మొహంలోని భావమే నాన్నగారు నీకు ఎంత దూరం అయ్యారో చెప్తోంది. నాన్నగారిని నువ్వు అపార్థం చేసుకున్నావమ్మా. ఆయన మనసేంటో నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. నాన్నగారు ఎవరి మాయకో తలొగ్గి ఇలా మారిపోయారని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. నాన్నగారిలో ఈ మార్పుకి కారణం శార్వరి. శార్వరా? శార్వరి నాన్నగారిని మార్చాడా? అవును, ఇప్పుడు మన దగ్గర ఉన్నది పాత శార్వరి కాదు. ముక్త, నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావడం లేదు. అంతా అర్థమయ్యేలా చెప్తాను. ముందు నాన్నగారిని లోపలికి తీసుకురా. ఆయన వచ్చారా? లేదు, తీసుకొచ్చాను. ఏమండి? ఆగిపోయావేమమ్మా? ఇంకా నాన్నగారిపై నీకు నమ్మకం కుదరలేదా? శార్వరిలో ఉన్న రాణి ఆత్మ నాన్నగారినిలా వ్యసనాలకు బానిసం చేసింది. ఇందులో శార్వరి తప్పు గాని నాన్నగారి తప్పు గాని లేదు. అవును సీత, ఆ రాణి ఆత్మ శారవరి ద్వారా ఈ పనులన్నీ చేయించింది. రాణి ఎవరు? నేను అనాథాశ్రమంలో ఉన్నప్పుడు నన్ను ప్రేమించిన అమ్మాయి. కానీ నేను ఎప్పుడూ ఆ అమ్మాయిని ప్రేమించలేదు. ఆ అమ్మాయిని దగ్గర కూడా చేరనివ్వలేదు. మన ఇద్దరి సంతోషాన్ని చూసి కక్షతో ఆమె ఆత్మ శారవరిలో ప్రవేశించి మన కాపురాన్ని కూల్చడానికి ఇదంతా చేసింది. ఇదంతా ఎవరో కిట్టిన వల్ల మనమే చేసిన పనట. సీత, జరిగిన దానికి సారీ చెప్తున్నాను, నన్ను మన్నించు. అయ్యయ్యో, అవే మాటలండి. జరిగిందేదో జరిగిపోయింది. రండి లోపలికి వెళ్దాం. రండి. నన్ను క్షమించండి. మిమ్మల్ని అన్నాని మాటలు అన్నాను, నిందించాను. అదేంటి సీత? ఇందులో ఎవరి తప్పు లేదమ్మా. అంతా ఆ రాణి ఆత్మ చేసిన పని. శార్వరిని రాణి, దాని భర్తను నేను పడతాను. చూసావా సీత, ఈరోజు ముక్తానందే లేకపోతే మనం కలిసేవాళ్ళమా? ముక్తా టూర్ నుంచి రాకపోతే నేనేమయ్యేవాడినో, బెంగతో నువ్వేమైపోయేదానివో. మనిద్దరినీ ఒకటి చేసిన క్రెడిట్ ముక్తానందదే. అమ్మా పరిగెట్లా చచ్చిపోతున్నా బాబోయ్. ఎక్కడ ఉన్నాడు? ఎటు ఎరుగుంటాడు? స్వామి, 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 అయ్యి బాబోయ్, స్వామి, స్వామి, కొంపలు అంటుకున్నాయి. ఆ ముక్తానంద గారు ఊళ్ళోకి వస్తే ఏదో ఒక పత్రం జరుగుతుందని చెప్పానా? అలాగే జరిగింది. ఏమైంది? ఏం జరిగిందంటారేంటండి? జరగవలసినంతా జరిగిపోయింది. ముందేం జరిగిందో చెప్పు. ఆ ముక్తానంద గాడును మన శార్వర్ రూపంలో రాణి ఇద్దరు కలిసి వచ్చి మన మదన్ గారి సెటప్ లేదు సరితే దాన్ని సెటప్ కొట్టేసి మదన్ గారిని తీసుకువెళ్ళిపోయారు. ఏమయ్యా, నువ్వు సరిగ్గా చూసావా? నా కళ్ళతో నేను చూశానంటే ఇంకా డౌట్ మీకు? ఏముంది, అంతా అయిపోయింది. ఇవాళ దాంతని తీసుకెళ్ళాడు, రేపు మనందరినీ తంతాడు. విచిత్రంగా ఉంది. అసలు రాణి అలా ముక్తానంద వైపు మరలటం ఏంటి? మన వైపు ఉండాలి కానీ. అవును, రాణికి చిన్నపిల్లోడికి నేర్పినట్టుగా యదవగుణాలన్నీ నేర్పి పంపిస్తే అది మనకే ఎదురు తిరిగి ముక్తానంద సాయం చేయటం ఏంటండి బాబు? నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. కొంప తీసి
రాణి ఆత్మ శార్వరి శరీరం నుంచి బయటపడి అనంత విశ్వంలో కలిసిపోలేదు కదా? లేదు, అలా ఎన్నటికీ జరగదు. రాణి ఆత్మ అంతం అయితే నాకు ముందే తెలిసిపోతుంది. రాణి ఆత్మ శార్వరిలోనే ఉంది. కానీ నాకు అంతు చిక్కని ప్రశ్న ఒక్కటే, రాణి మదన్ని ఎందుకు కాపాడింది? ఆ ముక్తానందకి ఎందుకు తలొక్కింది? ఏదో జరుగుతుంది, జరిగింది. జరగకూడనిది ఏదో జరిగింది. రాణి 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 వారితో మనిషి కాదు, కారుతో సహా రాణి వెనక రప్పించేశాడు. కొద్దిగా మరీ నాయలోడు. రాణి, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? ఏమైంది? ఎందుకు ఇలా జరిగింది? ఆ ముక్తానందకు ఎందుకు తలొగ్గావు? బాలవాక్కును బ్రహ్మవాక్కుగా భావించి ఆ సరితను హింసించి మదన్ని ఎందుకు కాపాడావు? మనసు మార్చుకున్నావా? నీ గురువు మాట నీ పెడచెవిన పెట్టావా? ఈ రక్తాక్షుడి మాట జమదాటాలనుకున్నావా? చెప్పు, ఎందుకు ఇలా చేశావు? ఆ ముక్తానందను మార్చాలని ప్రయత్నించాను. అతని మంచి మాటలకు నేను క్షణకాలం లొంగిపోయాను. అతని మాయమాటలు నాకు మంచి మాటల్లా వినిపించాయి. నాలోని చెడుని అతనిలోని మంచి మంచు తెరలా కప్పేసింది. ఆ క్షణంలో నేనేం చేశానో నాకే తెలియదు. నన్ను క్షమించండి స్వామి. ఇంకెప్పుడూ ఇలా జరగదు, జరగనివ్వను. రాణి, మనం మంచికి దాసోహం కాకూడదు, చెడుకు అపకారం చెయ్యకూడదు, దారుణానికి జరగకూడదు, దుర్మార్గానికి వెనుకాడకూడదు, సుగుణానికి తలవంచకూడదు. వీటిని విస్మరిస్తే ఏమవుతుందో తెలుసుగా? నువ్వనుకున్న దానికంటే ముందుగానే నీ ఆత్మ నశించిపోతుంది. వెళ్ళు, వెళ్ళి నీ పరితనాన్ని చూపించు. అన్నిటికీ మించి నీ పగ ప్రతీకారాన్ని మర్చిపోకు. వెళ్ళు, వెళ్ళు. అలాగే స్వామి. ఏమిటి స్వామి ఈ విపరీతం? దయ్యానికి మంచి గుణాలు రావటం ఏమిటి? ఇదంతా ఆ కారణ జన్ముడు ముక్తానంద ఎత్తుగడ. వాడి బుర్ర స్వచ్ఛమైన పాలలాంటిది. దానిపై బాలచంద్రుడిలా తేలియాడుతున్నాడు. అమావాస్యలా వాడిపై నేను కప్పుకొని, కారు మేఘంలో వాడిని చుట్టుకొని వాడిని అంతం చెయ్యాలి. అప్పటి వరకు నాకు శాంతి లేదు, మనశ్శాంతి లేదు.
ఓబులేషు కాఫీ తీసుకురా. కాఫీ స్ట్రాంగ్ గా ఉంది, తీసుకో. నువ్వు తీసుకొచ్చావా? ఏ నేను తేకూడదా? తేకూడదని కాదు, నీకెందుకు శ్రమ అని. నువ్వు నా కోసం అంత శ్రమపడి రక్తాక్షుని కూడా కాదని అందరినీ హింసించి మరీ నా తండ్రిని తీసుకొచ్చావు. నేను నీకు ఈ మాత్రం సహాయం కూడా చేయకూడదా? తీసుకో. నన్నెందుకు ఇలా హింసిస్తున్నా? ఈవేళ రక్తాక్షుడు నన్ను అనరాని మాటలన్నీ అన్నాడు. నేనతని మాటకి గౌరవం ఇవ్వడం లేదని, మంచికి సాయం చేస్తున్నానని ఇలా చాలా. రాణి, ఈ జన్మలో నువ్వు ఏ మంచి పని తలపెట్టలేదు. పరులపై పగతో చెడుకి తలొగ్గి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు. దుర్మార్గపు నీడలో ఇంకా నీ ఆత్మ ఇలా అమాయకంగా రక్తాక్షుడి చుట్టూ తిరుగుతోంది. ఈ సకల చరాచర జగత్తులో ఆడదానికున్న తల్లి అనే స్థానం చాలా గొప్పది. మాతృమూర్తి అంటే మమతలకి నిలయం కావాలి, జన్మదాత కావాలి, జగజ్జనని కావాలి. కానీ నువ్వు ఒక మాయగాడి మాయలో పడి నీ మాతృత్వానికే మచ్చ తెచ్చుకున్నావు. ఒక మాయామోహిని లాంటి సైదానికి తల్లివయ్యావు. నువ్విలా క్షుద్ర బానిస బతుకు బతికితే వచ్చే జన్మలో నీచ జాతి కుక్కవై లేదా కాటిలో నక్కవై జన్మిస్తావు. రాణి, భగవంతుడు ప్రసాదించిన ఈ పరమ పవిత్రమైన మానవ జన్మను ఎందుకు మలినం చేసుకుంటావు? ఇప్పటికైనా ఆత్మగా మిగిలి నువ్వు ఆత్మజ్ఞానాన్ని గ్రహించు. నీకు తెలిసిన ఒక్క మంచి పనైనా తలపెట్టు. అదే నీకు శ్రీరామ రక్ష. వెళ్ళు, ఆ క్షుద్రోపాసకుడికి, వాడికి వంత పాడే వాళ్ళకి బుద్ధి చెప్పు. వాళ్ళని మట్టి కల్పించు. ఒక్క మంచి పని 1000 చెడుల్ని తప్పుల్ని హరిస్తుంది. దైవం నీకు సద్బుద్ధిని, సజ్ఞానాన్ని, సజ్జన్మని ప్రసాదిస్తాడు. వెళ్ళు. కానీ నేను కేవలం ఆత్మని. నా వల్ల ఈ పని సాధ్యపడుతుందా ముక్తానంద? ఎందుకు సాధ్యపడదు? బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అన్న నానుడి నిజం, జగమెరిగిన సత్యం. అందులోనూ నువ్వు పరిణితి చెందిన ఆత్మవు. నీ వల్ల సాధ్యం కాంది ఏదీ లేదు. నేను చెప్పింది నీకు నచ్చకపోయినా పర్వాలేదు, అది కర్మఫలం. ఎవరి కర్మకు ఎవరు కర్తలు. చెడు మార్గాల్ని అనుసరిస్తే చెప్పానుగా, ఏ కుక్కగానో నక్కగానో నీ జీవితం. వద్దు ముక్తానంద, వద్దు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఆత్మక్షోభ చాలు. వచ్చే జన్మలో కూడా ఈ పాప ఫలాన్ని నేను మొయ్యలేను. నేనెలాగూ ఈ ఆత్మరూపంలో ఉండేది కొన్నాళ్లే. ఈలోగా నువ్వు చెప్పినట్టే ఒక్క మంచి పనేనే చేస్తాను. నా జన్మ సార్థకం చేసుకుంటాను. ఆ తర్వాత అమాయకుడైన శార్వరిని వదిలి అనంత విశ్వంలో కలిసిపోతాను. వస్తాను. శుభం.